ఇతడు అక్కడ జంతర్ మంతర్ వద్ద రోజుకి 3,500 బర్గర్లు పంచాడు. అలాగే కొన్ని వేల మందికి దగ్గర దగ్గర 9,000, 10,000 మందికి బిర్యానీ కూడా చేసి పెట్టాడు. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇలా అనేక రోజులు ప్రొటెస్టులు చేసినటువంటి దానికి కనీసం 2 వారాలుగా చేశాడని కొంతమంది చెప్తున్నారు. 10 రోజులు లెక్కేసుకున్న కనీసం 30-40 లక్షల రూపాయలుగా ఈయనకైతే ఖర్చు అవుద్ది. పోనీ ఈయన ఏం చేస్తున్నారు అంటే, ఈయనేమొచ్చేసి ఒక మొబైల్ కంపెనీ నిర్వహిస్తున్నాడట. అది కూడా చిన్నది. ఆ రోజుకి ఆ రోజు తన పొట్టకూటు కోసం వచ్చేటటువంటి పరిస్థితి ఆ షాప్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద యోగి ఆదిత్యనాథ్ గారి టీము కొంత ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు మొత్తం ఈయన్ని అదుపులోకి తీసుకొని, మీ మొత్తం బ్యాంక్ అకౌంటు, అలాగే ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, ఏం చేస్తున్నారు మీరు అని మొత్తం ప్రశ్నిస్తుంటే, ఒక మొబైల్ షాప్ ఉంది, ఒక చిన్న మొబైల్ షాపు. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని, ఇంతవరకు నేను దాచుకున్నటువంటి డబ్బుల్ని ఇప్పటివరకు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన జీవితాంతం దాచుకున్నటువంటి డబ్బుల్ని దీని వరకు ఖర్చు పెడతారా? అంటే అలాగ పంచడం తప్పేం కాదు. కేవలం ఈయన బర్గర్లు మాత్రమే కాదు, కొన్ని రోజులు బర్గర్లు, అలాగే ఒక పూట బర్గరు, ఒక పూట బిర్యానీ, మరి కొన్ని రోజులు ఇంకొక ఐటమ్స్, అలాగే కూల్ డ్రింక్స్, జ్యూసు, ఇలా రకరకాలుగా ఈయనైతే పంచడం జరిగింది. అక్కడ విద్యార్థుల కోసం పంచడం తప్పేమీ కాదు. కానీ ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? ఎవరూ డబ్బులు ఇవ్వకుండానే, ఇంత ఫండింగ్ రాకుండానే ఎలా వచ్చిందనే అనుమానంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఏమొచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అనుమానం వచ్చింది ఎవరికి? దీని మీద అసలు ఎంక్వైరీ చేసింది ఎవరు అంటే, అసలైనటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారి టీం దీని మీద పడింది. యోగి ఆదిత్యనాథ్ కూడా ఇలాంటి వారి లెక్కలు మొత్తం తీయండి, అన్ని బయటకు వస్తాయి. ఎందుకు అంటే, ఉద్యమం అనే పేరుతో అక్కడ జరిగినటువంటి దారుణాలు చాలా జరిగాయి, చాలా ఉన్నాయి, చాలా జరగబోతున్నాయి, జరిగేవి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చాలా వరకు అక్కడతో ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు దాన్ని ఫుల్ స్టాప్ అనడం లేదు, కామా అంటున్నారు. అది కామా మాత్రమే, ఇంకా ఉంది, అసలైనటువంటి ముసళ్ళ పండగ ముందు ఉందని చెప్తున్నారు వాళ్ళు ఏదైనా చేసుకొని, ఏమైనా చేసుకొని. పంజాబ్లో ఈరోజు ఉగ్రవాదులు కూడా దొరికారు. ఆ ఉగ్రవాదులు ఐఎస్ఐకి చెందినటువంటి వారని ఇప్పుడు పంజాబ్ పోలీసులు కూడా వాళ్ళ యొక్క లెక్కలు తీస్తున్నారు. పంజాబ్ పోలీసులు ఎవరంటే యాంటీ స్క్వాడ్ పోలీసులు, వాళ్ళు మొత్తం వాళ్ళ లెక్కలు తీసి తాట తీస్తున్నారు. ఎవడెవడు ఏదేది చేద్దాం అనుకున్నారో అన్ని బయటికి చెప్పండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఇలాంటి జునాయిదులు చాలామంది ఉన్నారు అక్కడ. కేవలం జునాయిదులనే కాదు, చాలామంది అక్కడ వచ్చినటువంటి కొన్ని వేల మందికి రోజు ఏ విధంగా ఫుడ్ సప్లై చేయకపోతే అంతమంది వస్తారు. అలాగని ఎవరు ఫుడ్ సప్లై చేస్తారు? వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు కదా. వీళ్ళు ఆ విధంగా అక్కడ అన్ని లక్షలు ఒక వ్యక్తి జీవితాంతం ఖర్చు పెట్టుకునేదంట వాళ్ళ కోసం దానం చేసేస్తాడా వారం రోజులు, 2 వారాల్లో? ఇంకా ఉన్నాయి. ఈ CJP దొంగలు అన్నీ దొరుకుతారు. ఇంకా చాలామంది దొంగలు ఉన్నారు. రాజస్థాన్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ గురించి మాట్లాడంటారా? దాని గురించి కనీసం డిమాండ్ చేయండి అని ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వండి అని అడిగితే ఇప్పటి వరకు ఒక మాట లేదు, మౌనం. అంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అర్థమవుతుందిగా. వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ చేతి నుండి పుట్టినటువంటి వారు. వీళ్ళు ఆ పార్టీకి ఎందుకు అగెన్స్ట్గా మాట్లాడతారు? కానీ మాట్లాడాల్సి వచ్చినటువంటి మాట్లాడతారు. అన్నీ వస్తాయి, అన్నీ తెలుస్తాయి.